సో సార్ చాలా హెల్త్ ఇష్యూస్కి వ్యాక్సినేషన్స్ వచ్చాయి కదా, సో అట్లేమన్నా హార్ట్ డిసీజ్కి హార్ట్ ఫెయిలియర్కి అట్లేమన్నా వ్యాక్సినేషన్స్ ఉన్నాయా? డెఫినెట్లీ అండి. హార్ట్ ఫెయిలియర్ డయాగ్నోస్ అయిన తర్వాత అంటే హార్ట్ ఫంక్షన్ వీక్ ఉంది, సిస్టాలిక్ మోస్ట్లీ, డయాస్టోలిక్ హార్ట్ ఫెయిలియర్ కాదు, సిస్టాలిక్ హార్ట్ ఫంక్షన్ చాలా ఉంది, దట్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ యూజువల్గా 30 ఆర్ లెస్ ఉంటాయి. అంటే సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్ కానీ, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్ ఉంటే మోడరేట్ ఎల్వి డిస్ఫంక్షన్లు కానీ, కొంతమందికి రికరెంట్ హార్ట్ ఫెయిలియర్ అడ్మిషన్స్ అంటే మళ్ళీ హార్ట్ ఫెయిలియర్ నుంచి అడ్మిట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి డెఫినెట్లీ 2 vaccines ఆర్ కంపల్సరీ రికమెండెడ్ ఫర్ ఆల్ పేషెంట్స్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్, సిస్టాలిక్ హార్ట్ ఫెయిలియర్. ఒకటేమో ఇయర్లీ వ్యాక్సినేషన్ ఆఫ్ ఫ్లూ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. ఇయర్లీ ఎందుకంటే దాని స్ట్రెయిన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ అది చేయించుకోవాలి ఫ్లూ వ్యాక్సిన్. అండ్ వన్స్ ఇన్ 5 years న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వాలి. సో దీనివల్ల చాలాసార్లు హార్ట్ ఫెయిలియర్ కంప్లీట్గా అడ్మిషన్ ప్రివెంట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ ఎనీ ఇన్ఫెక్షన్, జలుబు కానీ మనకి నార్మల్గా జలుబు వచ్చి తొందరగానే ట్రీట్ అయ్యి వెళ్ళిపోతుంది మనకి మెడిసిన్స్ ఎక్కువ వాడకుండా. కానీ హార్ట్ ఫెయిలియర్లో ఉన్న వాళ్ళకి ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే వాపు ఉంటుందో, ఇన్ఫ్లమేషన్ వల్ల హార్ట్ ఫెయిలియర్ ఎక్ససర్బేట్ అవుతుంది, అంటే పెరుగుతుంది, అడ్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల చాలా వరకు ప్రివెంట్ అవుతుంది. కోవిడ్లో కూడా ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో చాలా వరకు వాళ్ళకి హార్ట్ ఫెయిలియర్ వరకు వెళ్ళలేదు, డెత్స్ కూడా చాలా వరకు ప్రివెంట్ అయ్యాయి. కోవిడ్ టైంలో కూడా ఎవరైతే రెగ్యులర్ ఇయర్లీ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇది వన్ థింగ్. అండ్ వ్యాక్సిన్ కాకుండా మనకి చాలా వరకు ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. ఆ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా హార్ట్ ఫెయిలియర్ ఫ్రీక్వెంట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో దాన్ని కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటే ఐరన్ స్టోర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ ఇంజెక్షన్స్ ఇస్తే కూడా రికరెంట్ హార్ట్ ఫెయిలియర్ అడ్మిషన్స్ తగ్గుతాయి. దీస్ ఆర్ 2 most important preventable things which the patient can do. and probably insist డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా వ్యాక్సిన్స్ గురించి అడగండి, ఐరన్ ఇంజెక్షన్ ఏమైనా అవసరమా అని అడగండి. డెఫినెట్లీ కార్డియాలజిస్ట్ విల్ హెల్ప్ యూ ఇన్ దట్ రిగార్డ్.